హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము బీరకాయ కూర ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం వెరైటీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా చేస్తే బీరకాయ కూర తినని వాళ్ళు కూడా తింటారండి. దీనికి ఫస్ట్ మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా టేస్ట్కి సరిపోను పచ్చిమిరపకాయలు. మనం కారం వేయొద్దండి, ఇంకా పచ్చిమిరపకాయలు టేస్ట్కి సరిపోను వేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా వేసుకొని వీటిని వేగనివ్వాలి. ఇవి వేగాక ఇప్పుడు ఇందులో మనము కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఒకసారి. అయితే దీనికి మనం పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత బీరకాయ ముక్కలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇలా పచ్చిశనగపప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసుకోవాలి. బీరకాయ ముక్కలు కూడా వేసుకుందాము. నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి. మీరు కావాలంటే కళాయిలో చేసుకోవచ్చు, కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో చేసుకుంటే కర్రీ ఈజీగా అయిపోతుంది అన్నమాట. కొంచెం మనకి అర్జెంట్ అనుకున్నప్పుడు కుక్కర్లో వేసుకోవచ్చు, లేదంటే గిన్నెలో చేసుకున్నా కూడా ఈ ప్రాసెస్లో చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత బీరకాయ ముక్కలు వేసుకొని ఇందులో టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ కంటే కొంచెం తక్కువ పాలు పోసుకోవాలండి. నిండా కాకుండా కొంచెం తక్కువగా పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కారం వేయొద్దు, ఇంకా పాలు పోసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా పాలు పోసుకొని దీనిని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. పాలు పోసుకున్నాక కొన్ని దంచిన ఎల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం కలుపుకొని పాలు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మనం కుక్కర్కి మూత పెట్టుకొని కుక్కర్ ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇలా కుక్కర్ మూత పెట్టుకున్నాక మనకి ఒక 2 విజిల్స్ రావాలి. ఆ తర్వాత స్టవ్ బంద్ చేసుకొని మనము కుక్కర్ని చల్లారనివ్వాలి. చల్లారాక మూత తీసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక హైలో పెట్టి ఒక 1 మినిట్ మాత్రమే ఉడికించాలండి. ఎక్కువేం అవసరం ఉండదు. ఇలా కొంచెం నీళ్ళ ఇలా ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉంటారు. ఇలా కావాలంటే ఇలా తినొచ్చు, లేదు మనకి దగ్గరికి కావాలనుకుంటే ఒక 1 మినిట్ ఉడకనిచ్చి కర్రీని దగ్గరికి రానివ్వాలి. ఇలా కర్రీని దగ్గరికి రానివ్వాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కూర రెడీ. మనం కారం వేయకుండా చేసుకోవాలి.